జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ బైటిగేరి మాదాసుల రాజబాబు మాదిగ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో శ్రీనివాస్ భవన్ ఎదురుగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెలిసిన ఆయనకు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోన్లోన ప్రపంచ మేధావి న్యాయ కోవిదుడు రాజకీయ దురంధరుడు ఈ దేశానికి అన్ని కులాలకి దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను కూడా ఇక్కడ ఘనంగా కూడా మా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని నియోజకవర్గ మండల నాయకులు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1891లో కూడా ఏప్రిల్ 14న కూడా మహారాష్ట్ర కొంకణ ప్రాంతం అమ్మవాడి అనే గ్రామంలోన 14వ సంతానంగా కూడా జన్మించి మరి చిన్నతనంలోనే అంటరానితనాన్ని కూడా చవి చూసి ఎంతో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు కూడా పడి ఊరికి దూరంగా ఉంటూ చదువుకునే సమయంలో కూడా పాఠశాలలో మరి దూరంగా ఉంటూ కూడా మరి ఎన్నో మరి అంటరానితనాన్ని కూడా కుల వివక్షతను కూడా చూడడం కూడా దాన్ని చలించిపోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సాహు మహారాజు సారథ్యంతోన గైక్వాడ్ సహకారంతోన విదేశంలోన కూడా విద్య కూడా చదువుకొని ఈ ప్రపంచానికి కూడా మరి నవంబర్ 26వ తేదీన కూడా 1949 కూడా మరి రాజ్యాంగానికి రచన కూడా ఆ రోజు ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదే విధంగా 1956 మరి జనవరి 26వ తేదీన కూడా రాజ్యాంగం అనేది కూడా అమల్లోకి కూడా రావడం జరిగింది. ఎండనక వాననక ఎంతో కష్టపడి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కూడా రాజ్యాంగాన్ని కూడా రచించడానికి కూడా టైం కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా రాజ్యాంగంలోన ఆర్టికల్ 470 12 షెడ్యూళ్ళు అదే విధంగా మరి 25 విభాగాలు కూడా రచించడం కూడా జరిగింది. నిజంగా చెప్పాలంటే ప్రపంచానికి కానీ ఈ దేశానికి కానీ ఒక దిక్సూచి కూడా న్యాయశాఖ అయితేమే, పరిపాలన శాఖ అయితేమే, మరి అదే విధంగా రాజకీయ శాఖ, శాసనశాఖ అయితేమే, ఈ 3 శాఖలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అనుసారంగానే మనం నడుచుకోవడం కూడా జరుగుతుంది. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడచడానికి కూడా ఆధిపత్య కులాలు కూడా చాలా మరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అటువంటి వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ తరం కాదు, ఇంకో తరం కాదు, ఎవరి తరం వచ్చినా కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా తొడిపేయడానికి కాదని కూడా నేను కంఠపదం కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగ జనాభా తమాష ప్రకారం కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో కూడా మరి ఎక్కడైతే జనాభా తమాషా ఎక్కువ ఉందో అక్కడే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా చేసుకోవాలని కూడా తీర్పునిస్తే దీన్ని జీర్ణించుకోలేని అసూయపరులు, కుట్రపరులు, మనువాదులు, మతోన్మాదులు ఈ ఆంధ్రప్రదేశ్లోన ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మాలలు ఉన్నారు. మేము మాలల్ని గౌరవిస్తాం, మాకు అన్నదమ్ములు లాంటి వారు సోదర భావంతో కూడా మేము మెలుగుతాం. అటువంటిది మా వాట మేము పంచుకుంటుంటే మా వాట కూడా వాళ్ళు అడ్డుగా వస్తున్నారు. మీకు సిగ్గుండాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మాల నాయకులకి మాసేన రాజేష్కి అయితేమే, జూపూడి ప్రభాకర్ గారికి అయితేమే నేను ఒకటే తెలియజేస్తున్నా, అయ్యా మీ కడుపు నింపుకోవడానికి మీ అబద్ధ మాటలు కూడా మానుకొని మరి మేము భాగాలుగా పంచుకున్నాం కాబట్టి ఆ భాగ పరిష్కారాలు కూడా పంచుకున్న తర్వాత సోదర భావంతో కూడా కలిసిమెలిసి కూడా బడుగు బలిగిన వర్గాలను కూడా ఏకతాటిపైకి తెచ్చి మరి రాజ్యాధికారం కూడా సాధించుకోవడానికి కూడా
ముందుకు రావాలి తప్ప మమ్మల్ని ఎంతసేపు ఉన్నా మా వాటా పోతుంది, మా జనాభా తక్కువ ఉందని మీరు చింతింపజేయడం మానుకోవాలి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడు కూడా అందాలని చెప్పాడు కాబట్టి మాకు సామాజిక న్యాయం మాదిగలకు ఉపకులాలకు కూడా జరిగింది కాబట్టి మీరంతా కూడా కలిసి దాన్ని సమర్థించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదిగల జనాభా కూడా ఎక్కువ ఉన్నది. మరి ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలోన మాదిగల జనాభా కూడా ఎక్కువ ఉన్నది. అదే విధంగా ఆదోని నియోజకవర్గంలో కూడా 2011 జనాభా లెక్కలు చూసుకుంటే మాదిగలు దాదాపు 55,000 పై చిలుకులు ఉన్నారు. మరి ఇక్కడ ఆదోని నియోజకవర్గంలోన చాలా మంది బోయలు ఎమ్మెల్యే అయినారు, రెడ్లు ఎమ్మెల్యే అయినారు, మరి దొరలు ఎమ్మెల్యే అయినారు, గౌడ్స్ అయినారు, చాలా మంది అయినారు. మరి మాదిగలు 55,000 మంది మాదిగలు ఉన్న జనాభాలు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా కాకపోవడం కూడా సిగ్గుచేటని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లోన ఆదోని నియోజకవర్గంలోన 2029 ఎన్నికల్లోన జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం నుంచి మాదిగ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి జైబీఎం ఎంఆర్పిఎస్ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబు జగ్జీవన్ ఆశయాలను, పులే గారి ఆశయాలను కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముందుకు తీసుకువెళ్ళి మరి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి జైబీఎం ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి జైబీఎం ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి జైబీఎం ఎంఆర్పిఎస్. జై భీమ్.